ఒక యూనివర్సిటీలో దేశద్రోహానికి సంబంధించి నినాదాలు ఇచ్చారనే తీసుకెళ్ళి దేశద్రోహం నేరం కింద కన్నయ్య కుమార్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. కానీ అతనేమన్నాడు, అది నా వాయిస్ కాదు, కావాలంటే టెస్ట్ చేసుకోండి అన్నాడు. టెస్ట్ చేసిన తర్వాత ఏం తేలింది, అతని వాయిస్ కాదని తేలింది. అతను విడిచిపెట్టారా లేదా? అతను చెప్తున్నాడు కదా అని ఆగారా ఎవరన్నా? లేదు. నాబోటోళ్ళు వచ్చేసేసి ఏం పర్వాలేదు, అది అతని గొంతు కాదు అని చెప్పి పిల్లి సాక్ష్యాలు ఎలుగు సాక్ష్యాలు ఇస్తే ఊరుకున్నారా? తీసుకెళ్ళి లోపల పెట్టారు కదా. ఇంకొక స్టూడెంట్ని, నాకు పేరు గుర్తు రావట్లేదు, దాదాపు 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు సాయిబాబా గారి మీద, ప్రొఫెసర్ సాయిబాబాని న్యాచురల్ జస్టిస్ ప్రకారం కూడా ఆయనకి బెయిల్ ఇవ్వకోకుండా, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అంటే కూడా బెయిల్ ఇవ్వకుండా, ఆయన 90% వికలాంగుడైన మనిషిని ఏ జైల్లో పెట్టారండి వీళ్ళు? అండా సెల్లో పెట్టి శిక్షించిన వీళ్ళు ఆయన ఇంత చేసి ఆయన పేరు ఏమీ నేరం రుజువు కాలేదు అని చెప్పి, సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి 10 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేశారే, అప్పుడు ఆయనకి జరగాల్సిన చికిత్సలు జరగకపోవటం వలన బయటకు వచ్చిన వెంటనే ఆయన చనిపోయాడే. అంటే మీరు ఇవన్నీ చేయడానికి మీకు చట్టం పనికొచ్చింది. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద షూ ఇసిరితే మీకు చీమ కుట్టినట్లేదా? అంటే ఇది ఎట్లా ఉంది, ఏదో గిల్లి జోలబాటు పెట్టినట్లేదు.